హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. అదేంటంటే, నా వల్ల కళ్యాణ్కి తనుజాకి నెగిటివిటీ పెరుగుతుంది, నేను వాళ్ళ మీద వీడియోలు చేయకూడదు, నువ్వు కామెడీగా ఉన్నావు, నీ వీడియోలు కామెడీగా ఉన్నాయి, నువ్వు దయచేసి వీడియోలు ఆపేయి, నువ్వు దయచేసి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి నాకు పోచుకోర్లు కబుర్లు చెప్పి సలహాలు చెప్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ దయచేసి నా వీడియోని స్కిప్ చేసేయండి, ఇప్పుడే స్కిప్ చేసేయండి. మళ్ళీ నేను నా వీడియో పూర్తిగా చూసి దాన్ని నా కింద కామెంట్లు పెడితే బాగోదు. నేను ఇప్పుడు కంపారిజనే చేస్తాను వాళ్ళిద్దరి గురించి, వేరే వాళ్ళిద్దరిని కంపారిజన్ చేయబోతున్నాను. అదేవిధంగా వాళ్ళిద్దరి గురించి మాట్లాడబోతున్నాను, వాళ్ళిద్దరి మీద వచ్చిన నెగిటివ్ కామెంట్స్ మాట్లాడబోతున్నాను. నువ్వు నెగిటివ్ కామెంట్స్ మీద రిప్లై ఇవ్వద్దు, రియాక్ట్ అవ్వద్దు, నువ్వు కంపారిజన్ చేయొద్దు, నీ వల్ల ఫ్యాన్ వార్లో జరుగుతున్నాయని చెప్పేసి ఎవడైతే నాకు సోది చెప్తాడో వాళ్ళందరూ నా వీడియో తెలిసి వెళ్ళిపోండి. మళ్ళీ నా వీడియో చూసి దాని కింద కామెంట్లు పెట్టి నాకు చిరాకు తెప్పించారంటే మాత్రం నా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, కామెంట్స్లో అడ్డమైన మాటలన్నీ మాట్లాడతాను. మళ్ళీ ఫీల్ అయ్యారంటే నేనేం చేయలేరు. కామెంట్లు కనపడ్డాయంటే మాత్రం నాకు ఇంకా నోటికి అడ్డు అదుపు ఉన్నది చెప్తున్నా. ఇంక యాడికైనా పోతాను మాట్లాడడం మాత్రం. చాలా తిక్క దొబ్బున్నాను. కామెంట్లు కానీ నెగిటివ్గా చూశారంటే మాత్రం ఇంకా నేను సంస్కారం మర్చిపోయి మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత మీరు ఫీల్ అయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు, ముందే చెప్తున్నాను, డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తమ్నేల్ చూశారు కదా, మన విన్నర్స్ ఇద్దరి మీద ఏడుస్తున్నారు, మామూలుగా ఏడవట్లా. కళ్యాణ్ బిగ్ బాస్ గెలిచినప్పటి నుంచి ఎలాంటి ఏడుపులు అయితే ఉన్నాయో, ఎలాంటి ఇదైతే ఉందో, ఇప్పుడు తనూజ కుకింగ్ విత్ జాతిరత్నాలు గెలిచిన తర్వాత కూడా అదే ఉంది, ఏమీ మారలేదు. కాకపోతే అప్పుడు తనూజ గారి ఫ్యాన్స్ చేశారు, ఇప్పుడు మిగతా వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్నారు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు అన్నమాట, ఒకే మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే, బిగ్ బాస్లో గెలిపించలేకపోయారు, ఇప్పుడు గెలిపించారు స్టార్మా వాళ్ళు అని ఒకడు, ఫేక్ స్టార్మా అని ఒకరు, స్టార్మా గెలిపిస్తే గెలిచిందని చెప్పి ఒకరు. అంటే నాకు అర్థం కాగలుగుతాను, అప్పుడు కళ్యాణ్నైనా ఇప్పుడు తనూజనైనా స్టార్మా వాళ్ళే గెలిపిస్తారా? అంటే ప్రజలు గెలిపించలేదా? సరే, తనూజన్ అంటే జడ్జెస్ గెలిపించారులేండి, అది ఓకే. కళ్యాణ్ని మాత్రం కళ్యాణ్ని జనాలే కదా గెలిపించింది, అప్పుడు అదే మాట ఇప్పుడు అదే మాట. వాళ్ళ కష్టమేమి లేదు, వాళ్ళేం కష్టపడలా, కూర్చొని పల్లీలు తింటూ కూర్చున్నారు అంతే కదా, లేకపోతే సినిమా చూస్తూ కూర్చున్నారా? అంటే వాళ్ళు ఏం కష్టపడలేదా? విన్నింగ్ని తక్కువ చేసే మాటలు మాట్లాడొద్దని చెప్పేసి 100 సార్లు చెప్పాం. వినరు మీరు. కళ్యాణ్ని తక్కువ చేశారు, తనూజాన్ని తక్కువ చేసి మాట్లాడారు. కళ్యాణ్ని స్టార్మా వాళ్ళు గెలిపించారంటే తనూజాన్ని స్టార్మా వాళ్ళే గెలిపించారంట. ఇంకా వాళ్ళేం కష్టపడలా, అంతేనా? సో కాబట్టి నాకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు బుద్ధిగా నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. నాకు నచ్చలేదు కాబట్టి దీని గురించి మాట్లాడదామని వీడియో చేశాను. ఇంకా నేను దీనికి కూడా వీడియో చేయకూడదు, దీని నెగిటివ్ కామెంట్స్ రియాక్ట్ కాకూడదు అంటే అవ్వదు. నేను అవుతాను, నేను నెగిటివ్ కామెంట్స్ రియాక్ట్ అవ్వడానికే వీడియో ఛానల్ స్టార్ట్ చేశాను, వాళ్ళ గురించి వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను. మీరు దాన్నే చేయొద్దంటే ఎలాగా? కాబట్టి నేను ఆపను. వాళ్ళ మీద వచ్చే నెగిటివ్ కామెంట్స్ ప్రతి దాని మీద రియాక్ట్ అవుతాను. ఎవడో ఒకడు పెట్టాడని కాదు, ఎవడో ఒకడు పెట్టినా సరే రియాక్ట్ అవుతాను. ఎందుకంటే నా బాధ్యత, నా ఫ్యాన్గా, నేను ఒక ఫ్యాన్గా నాకు కోపం వస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా దాని గురించి మాట్లాడకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసి బొక్క. నాకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం, దాదాపు నా 7 నెలల నుంచి వాళ్ళ కోసం వీడియోలు చేస్తూ ఉండేవాడిని. పిచ్చోండి నేను ఏమన్నా? వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ చూసి విసుగు దొబ్బే స్టార్ట్ చేశాను వాళ్ళ మీద వీడియోలు. అది కాబట్టి నేను ఆపను. వాళ్ళ మీద వచ్చి ప్రతి నెగిటివ్ కామెంట్ మీద రియాక్ట్ అవుతాను, నెగిటివ్ కామెంట్ మీద రియాక్ట్ అవుతాను. అది 10 మందికి తెలియని, 100 మందికి తెలియని, 1000 మందికి తెలియని, సమాధానం కూడా తెలుస్తుంది కదా, కామెంట్ తెలుస్తుంది, సమాధానం కూడా తెలుస్తుంది. సో కాబట్టి నేను చేయడంలో తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. నెగిటివ్ కామెంట్స్ వద్దు, పాజిటివ్ కామెంట్స్ మాత్రమే ఉండాలి, ఓకేనా? ఇక రెండో విషయం ఏంటంటే, డెమాన్ పవన్ సాంగ్కి కళ్యాణ్ సాంగ్కి కంపారిజన్. ఇప్పుడు ఈ కంపారిజన్ చేస్తున్నందుకు నేనేదో ఫ్యాన్ వార్స్ చేస్తున్నాను అంటారు మీరు, ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నాను అంటారు మీరు. నాకు అర్థం కాగలుగుతాను, పెద్ద హీరోలకే వాళ్ళ మధ్య ఏ విభేదాలు ఏ వైషమ్యాలు లేకపోయినా వాళ్ళిద్దరి సినిమాలు వచ్చాయి అంటే అది ఒకే సీజన్లో రానక్కర్లా, ఒకే ఏడాదిలో వస్తే చాలు. ఆటోమేటిక్గా కంపారిజన్స్ అనేవి ఆర్గానిక్గా అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బయటికి. కంపారిజన్స్ ఫ్యాన్స్ వద్దన్నా చేస్తారు. మరి పెద్ద హీరోలకే తప్పలేదే, మరి వీళ్ళకి కంపారిజన్ చేస్తే వచ్చిన నష్టం ఏముంది? నాకు అర్థం కాలా. కంపారిజన్స్ అనేవి మీరు అనుకుంటున్నారు కదా, పెద్ద బిల్డప్ ఇస్తున్నారు కదా, డెమాన్ పవన్కి రివాన్ అని చెప్పేసి.
చొక్కాలు చింపుకుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు కదా. మరి కంపారిజన్ చేయడంలో తప్పే ఉంది? కంపారిజన్ చేసి చెప్పడంలో తప్పే ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు కంపారిజన్ చేయబోతున్నాం. అదేంటంటే డెమాన్ పవన్ రీతు ఈ ఇద్దరు కలిసి చేసిన సాంగ్ ఏదైతే ఉందో బంగారం సాంగ్, అది ఒక రోజులో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, కళ్యాణ్కి ఒక రోజులో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 2 రోజులు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, కళ్యాణ్కి 2 రోజులు ఎన్ని వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్దామా, మాట్లాడుకుందాం. ఒకరెవరో కామెంట్ పెట్టారనమాట, ఏమని, ఒక రోజులో కనీసం 5 లక్షలు కూడా దాటలేదు కళ్యాణ్కి, డెమాన్ పవన్ చూడండి అంట. అరే బాబు, అసలు ఒక రోజు అంటే నీకు తెలుసా? ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రోజు అంటే అర్థం తెలుసా? ఆ రోజు ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ తర్వాత రోజు కూడా ఆ టయానికి వచ్చేసరికి వచ్చే వ్యూస్నే ఒక రోజు వచ్చిన వ్యూస్గా కన్సిడర్ చేస్తారు ఎవరైనా సరే. నెక్స్ట్ రోజు 11, 12 మధ్యాహ్నం 12 కల్లా చూసేసి మీ వాడికి ఒక రోజులో ఎన్ని వ్యూస్ వచ్చినాయని చెప్తే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. కళ్యాణ్ పడాలకి 24 గంటలు తిరగకుండా దాదాపు 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. కానీ డెమాన్ పవన్ రీతిలో సాంగ్కి, ఆ సాంగ్ సంబంధించిన సాంగ్కి కళ్యాణ్ పడాలా కేవలం ప్రోమోనే, అది ట్రైలరే, కానీ ఇది సాంగ్ డిఫరెన్స్ ఉంది. అయినా సరే 24 గంటలు ముగిసే సమయానికి కనీసం 1,00,000 వ్యూస్ కూడా దాటలా. నేను చూశాను. మీరు నన్ను మళ్ళీ కాదని చెప్పేసి వాదించద్దు. 1,00,000 వ్యూస్ కూడా దాటలా. 1,00,000 వ్యూస్ కూడా లేవు దానికి, సాంగ్కే. ఆ తర్వాత మెల్లగా గ్రో అయ్యి ఇప్పుడు 2 మిలియన్స్కి వెళ్ళింది. 1 మిలియన్ 2 మిలియన్ మధ్యలో ఉంది. కానీ ఫాస్టెస్ట్ రికార్డ్ అనేది చాలా ఒక వ్యక్తి తాలూకు క్రేజ్ని నిర్ణయిస్తుంది. సో కాబట్టి ఆ లెక్కను చూస్తే ఒకరోజు గడిచే సమయానికి 5 లక్షల వ్యూస్ కళ్యాణ్ పడాలకి, 5 లక్షలు 6 లక్షలు. కానీ ఇక్కడ డెమాన్ పవన్కి 5 లక్షల వ్యూస్ అందుకోవడానికి దాదాపు 3 డేస్ టైం పట్టింది. 3 డేస్ టైం పట్టింది. మరి దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు కంపారిజన్ చేశాను కదా, దీని గురించి చెప్పండి నాకు. మీరు చెప్పారు కదా, కంపారిజన్ చేసి చెప్పారు కదా ఒకసారి, ఎవరో కామెంట్లో, హసీనానో ఎవరో. మరి దీని గురించి చెప్పండి. మరి జస్ట్ ట్రైలర్ అది, ఇది సాంగ్. మరి రేపు సాంగ్ వచ్చిన తర్వాత దాని రేంజ్ ఏంటో మీకు చూస్తారు లేండి మీరే. కాకపోతే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని గురించి మాత్రమే. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ దాదాపు ఇప్పుడు 1 మిలియన్ టచ్ చేయడానికి దగ్గరలో ఉంది. ఇప్పుడు 2 డేస్ అయింది. 3 డేస్లో 1 మిలియన్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి డెమాన్ పవన్కి 1 మిలియన్ టచ్ కావడానికి దాదాపు 5 డేస్ పట్టింది. ఇద్దరు కలిసి చేసి రివాన్ అనే ఒక ఈ చొక్కాలు చింపుకునే ఒక ఫేక్ ప్రాపగండా ఏదైతే ఉందో దానికి 1 మిలియన్ రానికే 5 డేస్ పట్టింది. కానీ కళ్యాణ్ 3 డేస్లో కొట్టేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరు గ్రేటు? చెప్పండి. దీని గురించి మీరేమనుకుంటారు? ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే ఉండాలి. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే మాత్రం నా నోరు అదుపులో ఉండదు చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయంటే మాత్రం బాగోదు. అటు తనూజ విన్నర్ మీద ఏడుస్తున్నారు, తనూజ విన్నింగ్ మీద ఏడుస్తున్నారు, ఇటు కళ్యాణ్ సాంగ్ మీద ఏడుస్తున్నారు. మీరేమో ఏడుస్తూ కూర్చుంటారు. నేనేమో మాట్లాడితే మీకు నొప్పి వచ్చిందా? నేనేమో మాట్లాడితే ఈ పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొన్నిసార్లు వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ పెడతారు. కానీ వాళ్ళు పాజిటివ్గా నటిస్తారు అంతే. ఒక్కోసారి పాజిటివ్గా పెడుతున్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళు నెగిటివే. ఎందుకంటే ఒక చోట పాజిటివ్గా ఉంటాయి, ఇంకో చోట నెగిటివ్గా ఉంటాయి అదే పర్సన్ మీద. సో కాబట్టి ఇలాంటి దొంగ నాటకాలు ఆడద్దు దయచేసి. నేను ఏమనుకుంటున్నా అది చెప్తున్నాను అంతే. నా మనసులో ఏమనిపించిందో అది చెప్తూ పోతాను అంతే. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారంటే మాత్రం నేను హద్దులు మీరు మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఓకేనా? ఇది డెమాన్ పవన్ రేంజ్ అనేది కేవలం ఆ రీతితో కలిసి ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ క్రేజ్ మాత్రమే. డెమాన్కి ఇండివిజువల్ ఫ్యాన్స్ లేరు. డెమాన్ పవన్కి మీరు నన్ను ఫ్యాన్ వార్లు చేస్తున్నాను అనుకోండి, మీరు తన మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, నా బొచ్చు కూడా ఉండదు. నేనైతే ఆపేది లేదు. మీరు నాకు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్వాలేదు, నేను నిజమే మాట్లాడతాను. ఎందుకంటే నేను డెమాన్ పవన్ని వ్యక్తిగతంగా దూషించట్లేదే. నేను ఉన్నట్టు మాట్లాడుతున్నాను. కాబట్టి దాని మీద ఏ కేసు చల్లదు. ఏ కంప్లైంట్ ఇచ్చుకున్నా ఇచ్చుకోండి, నాకు వచ్చే నష్టం ఏం లేదు. సో అదనమాట. ఇది నా వీడియో, నా అభిప్రాయం. దీని మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. కేవలం పాజిటివ్ కామెంట్స్ మాత్రమే. డిస్క్లైమర్ ఇస్తున్నా మరొక్కసారి, ఓకేనా?